ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ లలితా త్రిపుర సుందరిగా దర్శనమిస్తోంది. లలితాదేవిని విశ్వ చైతన్య శక్తి స్వరూపమైన శ్రీచక్ర అధిష్టాన దేవతగా భావిస్తారు. చేతిలో పాసం, అంకుశం, చెరకు విల్లు, పూల బాణాలను ధరించి ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల కార్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. జగదీశ్వరి అంబ పరమేశ్వరి, ముల్లోకములనేలు శివశంకరి. జగదీశ్వరి అంబ పరమేశ్వరి, ముల్లోకములనేలు శివశంకరి. ఇంద్రకీలాద్రిపై లలితాదేవిగా దర్శనమిస్తోన్న శక్తి స్వరూపునికి విశేష అలంకరణలు, పూజలు నిర్వహిస్తున్నారు. 4వ రోజు అమ్మవారిని కూష్మాండ రూపంలో అలంకరించారు. కొన్ని చోట్ల గజలక్ష్మీదేవిగా, అన్నపూర్ణాదేవిగా ఆదిదేవత దర్శనమిచ్చింది. విజయవాడ, శ్రీశైల మహాక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వామహస్తంతో రసాన్నాన్ని పట్టుకుని పరమశివునికి అన్నప్రదానం చేస్తున్నట్టుగా ఉండే దుర్గమ్మను చూసేందుకు భక్తులు పోటెత్తారు. పలు రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. విద్యుత్ దీపకాంతుల నడుమ వేద పండితులు మంత్రోచ్చరణలు చేస్తూ అమ్మవారికి మంగళ నీరాజనాలిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. దీనికోసం 1,01,1016 రూపాయలు వెచ్చించారు. నెల్లూరులో వైష్ణోదేవి ఆలయాన్ని 20 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ప్రకాశం, కడప, కర్నూలులోని పలు ప్రాంతాల్లో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో అమ్మవారిని గాజులతో అలంకరించారు. సామూహిక కుంకుమార్చనలు చేశారు. నవరాత్రుల్లో భాగంగా చాలా చోట్ల ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.